హిస్సోప్ అంటే అండి యూదయ అంటే మధ్య ఆసియా ఏమండి అక్కడ మొలిచేటటువంటి ఒక మొక్క, అది పుదీనా జాతికి చెందినటువంటి ఒక మొక్క మాట. ఏమండి పుదీనా జాతి అంటే ఏంటండి, మీరు పుదీనా చూస్తుంటారు కదా, పుదీనా చూస్తున్నారు కదా, సేమ్ అలాగే ఉంటుంది మాట. ఎందుకు ఏంటి హిస్సోప్ అంటే ఏమండి. సో ఇప్పుడు మీకు చూద్దరు కానీ హిస్సోప్ అనేది ఎలా ఉంటుందో కనిపిస్తుందండి, మీకు కూడా చూపిస్తా. హిస్సోప్ అంటే ఇది మాట. ఇదేంటండి ఒక మొక్క, ఆ మొక్క యొక్క కాండం మాట. ఇంతకి ఇది పరిస్థితుల అనుకూలం అనానుకూలం బట్టి 3 అడుగుల నుంచి ఒక 5 అడుగుల వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది మాట. ఈ పొడుగు ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిలువ పైకి ఉంటారు కదా, వీళ్ళు అందించగలరా? అందించలేరు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే హిస్సోప్ ఈ పొడుగుల్ని ఒక కట్టగా కట్టి అది ఆయన చేతికి ఎలాగా అది నోటికి ఎలాగా అందించారన్నమాట. అదే విషయం ఇక్కడ జరిగింది. అది ఇక్కడ హిస్సోపు మామూలుగా ఈ పొడుగుని చూసారు కదా, ఇది మామూలుగా ఒక తోటగా ఉంటే ఎలా ఉంటుందో చూద్దు కానీ చూడండి. ఒక తోటగా ఉంటే హిస్సోప్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. ఇది హిస్సోప్ తోట, అర్థమవుతుందండి. సో ఏ సింపుల్ లాజిక్, హిస్సోప్ మీద కారం అంటే ఒక గడకల్లో ఉపయోగించుకున్నారు అంతా, ఉపయోగించుకుని దాన్ని ఆయన నోటికి అందించారు. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది చూడండి మీరు. ఇక్కడ ఏంటండి ఇది బౌలు, ఇది ఒక పాత్ర, దాంట్లో వెనిగర్ ఉంది, వెనిగర్లో స్పాంజ్ ఉంచారు. ఆ స్పాంజిని హిస్సోప్ కట్టి యేసుక్రీస్తు వారికి నోటికి అందించారన్నమాట. కానీ మీరు కూడా చూడాలి కదా, చూడండి. ఓకేనా? సో మీకు ఇప్పుడు చెరక అంటే ఏంటో హిస్సోప్ అంటే ఏంటో అర్థమైందా క్లియర్ గానీ?